సూపర్ స్టార్ మహేష్ బాబు కలేజా ప్రభంజనం ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ తిరగరాసింది. శివ తాండవం అడ్వాన్స్ బుకింగ్లో ఇండియన్ సినిమాల పరంగా రీ రిలీజ్లో కొత్త రికార్డులు నమోదు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ నైజాంలో ఏ రేంజ్లో ఉంటుందో రీ రిలీజ్ సినిమా ప్రతి సినిమా రికార్డులు తిరగరాస్తూనే ఉంది. లేటెస్ట్గా 30వ తారీఖు కలేజా మూవీ రీ రిలీజ్ అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్ నిన్ననే ఓపెన్ అయింది. ఎప్పుడైతే బుక్ మై షోలో అవైలబుల్ టికెట్లు ఉన్నవో మాస్ జాతర ఈ రేంజ్ విరుచుకుపడడం ఏంటి, మహేష్ బాబు అభిమానులు ఎంత కసిగా ఉన్నారేంటి, ఏకంగా ఇండియన్ సినిమా రికార్డులే తిరగరాశారు. కొత్త సినిమాకు ఎలాంటి బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ గంటలో నడుస్తుందో ఆ రేంజ్ మాస్ ర్యాంపేజ్ నిన్న కానొచ్చింది. గంటకు 13,000 14,000 టికెట్లు అంటే ఇప్పటి వరకు 1,20,000 టికెట్లు సోల్డ్ అవుట్ అంట. బిగ్గెస్ట్ రికార్డ్. రీ రిలీజ్లో ఎనీ ఇండియన్ ఫిలిం ఇలాంటి సంచలనమైన రికార్డు సాధించలేదు. కలేజా మూవీ కొత్త రికార్డులు నమోదు చేసింది. ఇప్పటి వరకు తమిళ హీరో విజయ్ది గిల్లీ అంటే మన తెలుగు ఒక్కడికు డబ్బింగ్ గిల్లీ మూవీ గంటకు 12,000 టికెట్లు తమిళనాడులో సోల్డ్ అవుట్ అయినాయి. అదే ఇండియన్ సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డు. ఆ రికార్డును కూడా జస్ట్ 1 అవర్లోనే లేపేసింది. 24 అవర్స్లో ఇప్పటి వరకు అయితే 1,20,000 టికెట్లకు పైగా సోల్డ్ అవుట్ అయ్యి నయా రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత ఏంటి మహేష్ బాబు క్రేజ్ ఏంటి, సినిమా SSMB 29 ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మహేష్ బాబు గత సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు రీ రిలీజ్ సందర్భంగా మాత్రం రికార్డులు, ఫస్ట్ డే కలెక్షన్స్, లాంగ్ రన్ కలెక్షన్లో మాత్రం రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పటి వరకు రీ రిలీజ్ సందర్భంగా సౌత్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీ విజయ్ నటించిన గిల్లీ మూవీ 25 కోట్ల గ్రాస్ రాబట్టింది. 100% కలేజా మూవీ ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ 30వ తారీఖు ఫస్ట్ సెకండ్ నెక్స్ట్ మంత్ కూడా ఫుల్ అయిపోయినాయి కొన్ని థియేటర్లు అయితే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రీ రిలీజ్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీ మురారి మూవీ. ఆల్మోస్ట్ 9 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. డే 1 ఓపెనింగ్స్ పరంగా తీసుకుంటే గబ్బర్ సింగ్ అనేది టాప్లో ఉంది. 100% గబ్బర్ సింగ్ డబుల్ రికార్డు చెల్లా చెదరైపోయే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ రికార్డు మాత్రం అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే ఇప్పటికే 1,50,00,000 అడ్వాన్స్ బుకింగ్ వచ్చిందంట. ఈ సినిమా మాత్రం గబ్బర్ సింగ్ రికార్డు డబుల్ మార్జిన్తో 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేసే అవకాశం ఉంది. టోటల్ లాంగ్ రన్లో గిల్లీ మూవీ రికార్డు కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. ఎందుకేమో మహేష్ బాబు రీ రిలీజ్ పాత సినిమాలకు రెస్పాన్స్ మాత్రం ఒకదాన్ని ముంచిన ఒకదాన్ని రెస్పాన్స్ అయితే వస్తూనే ఉంది. కలేజా మూవీ సౌత్ ఇండియన్ రికార్డులన్నీ తిరగరాస్తుందా లేదా అనేది